శతమానం భవతి. ఆ బాధ అనుభవిస్తున్న నాకే తెలుసు. భాను నా పక్కన ఉన్నప్పుడు మాత్రమే నాకు సంతోషం ఉంది. భాను నాకు దూరం అయితే తన జ్ఞాపకాల్లోనే నాకు సంతోషం కనపడుతోంది. తనిక్కడ లేదని తెలిసిన మరుక్షణమే ఆ బాధ కన్నీల రూపంలో బయటకు వస్తుంది. ఇది నాకే తెలియకుండా జరుగుతున్న పరిణామం. దాని నుంచి నేను తప్పించుకోవాలనుకోవడం లేదు. కానీ నువ్విలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను కార్తీక్. నువ్వు బాగుండాలని కోరుకునే మనిషిని, నిన్ను ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలని ఆశించే మనిషిని. నీ కన్నీళ్ళని చూస్తూ నేనెలా ఊరుకుంటాను? చెప్పాను కదా, ఇక్కడ నువ్వు ఊహల్లో బతుకుతున్నావు, వాస్తవంలో బాధపడుతున్నావు. ఈ రెండు నాకు నచ్చట్లేదు కార్తీక్. మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం. హైదరాబాద్కి వెళ్ళిపోదాం. అక్కడ అందరూ ఉంటారు. అక్కడ నువ్వు భానుని కూడా మెల్లిమెల్లిగా మర్చిపోగలవు. వెళ్దాం పద కార్తీక్. ఈ ఊపిరి ఉన్నంత వరకు భాను నాతోనే ఉంటుంది. తను నాకు దూరంగా ఉంటే నా ఊపిరిలో ఉంటుంది. నా కళ్ళు భాను కోసమే వెతుకుతాయి. భాను కనిపించే వరకు ఈ గుండె భాను అనే కొట్టుకుంటుంది. భానుని మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడం. ఏంటండి, పోలీసులు ఏం మాట్లాడారు? భాను ఆచూకీ తెలిసిందని చెప్పారా? తనెక్కడుందో కనిపెట్టారా? లేదు ఊర్మిళ, ఇంతవరకు వాళ్ళకి ఏమీ తెలియదని అంటున్నారు. మన కర్మేమిటో అర్థం కావడం లేదు. ఎక్కడెక్కడో మూల దాక్కున్న దొంగల్ని కూడా పోలీసులు కనిపెట్టేస్తారంటారు. అలాంటిది తప్పిపోయిన భానుని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. అమ్మా భాను, ఎవరికీ కనిపించకుండా ఎక్కడున్నావే? ఈ ఇల్లు నీకోసం ఎదురు చూస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళందరూ నువ్వెప్పుడొస్తావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నీ రాక కోసం మేమందరం బెంగ పెట్టుకుంటుంటే నువ్వు మాత్రం మాకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? భాను కూడా మనకి దూరంగా ఉండలేదమ్మమ్మా. కానీ అలా ఉండే పరిస్థితి ఉంది అంటే అక్కడ భాను పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి కదా. ఆలోచించటానికి అసలు భాను ఎక్కడుందో తెలియాలి కదా. పోలీసుల మాటలు వింటుంటే నాకెంతో బాధ అనిపించింది. ఏంటండి, పోలీసులేమన్నారు? వద్దు, వాళ్ల మాటలు విని నేనే తట్టుకోలేకపోయాను. నీ దగ్గర ఎందుకులే. ఏంటండి, మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? పోలీసులు మీతో ఏమైనా చెప్పారా? దయచేసి చెప్పండి. చూడండి, నా దగ్గర ఏ విషయమైనా దాచకండి. ఎలాంటి రహస్యం ఉన్నా సరే ప్లీజ్. ఏం చెప్పమంటావు ఊర్మిళ? ఎలా చెప్పమంటావు? భాను ఆనవాలు కనిపించలేదు కాబట్టి అసలు భాను ఉందా లేదా అన్న అనుమానం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా అనుమానాస్పదంగా కనపడితే మీకు కబురు చేస్తామండి, మీరొచ్చి ఐడెంటిఫికేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. ఆ విషయాన్ని నేను నీతో ఎలా చెప్పగలను? ఓరి వీళ్ళమ్మ కడుపు మాడిపోను. తప్పిపోయిన మనిషిని వెతకండ్రా అంటే చచ్చిపోయిందని మాట్లాడతారా? అసలు వాళ్ళు మనుషులేనా? కనిపించకుండా వెళ్ళిపోయింది మన మనిషి కాబట్టి మనకు బాధగా ఉంటుందమ్మా. కానీ పోలీసులు ఇలాంటివి ఎన్ని కేసులు చూస్తుంటారు? వాళ్ళకి ప్రేమ అభిమానాలు ఎందుకుంటాయి? ఎక్కువ రోజులు కనిపించలేదు అంటే భాను చిన్నపిల్ల కాదు కదా తప్పిపోయింది అనుకోవడానికి. వాళ్ళ దృష్టిలో చనిపోయిందనుకుంటున్నారు. అదే మన దగ్గర చెప్పారు. అది విని మనం తట్టుకోలేకపోయినా కూడా వాళ్ళ దృష్టిలో మాత్రం అదే జరుగుండొచ్చని అనుమానిస్తున్నారు. వద్దండి, వద్దు. ఈ విషయం ఇంకేమీ మాట్లాడద్దు. భానుకి
ఏమీ కాదు. తను ఎక్కడున్నా బాగానే ఉంటుంది. తప్పకుండా తను మన దగ్గరకు వస్తుంది. మనమందరం కలిసే ఉంటాం. ఆ నమ్మకం నాకుంది. పోలీసులు ఈ మాట చెప్పినా సరే మీరు మాత్రం దయచేసి దాని గురించి ఆలోచించకండి. మీ మనసులోంచి ఆలోచన అనేది తీసేయండి. ఆ ఊహ కూడా మన ఇంట్లో ఎవరికీ రావడానికి వీల్లేదు. భాను బాగుంటుందని నా మనసు చెప్తోంది. భాను తప్పకుండా మన దగ్గరికి వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేయడు. తప్పకుండా నా కోడల్ని నా దగ్గరికి చేరుస్తాడు. చాందిని, ఈ టాబ్లెట్స్ ఇంకా వేసుకోలేదేంటి? వేసుకుంటానులే పార్దు. ఇప్పుడే జ్యూస్ తాగాను. ఒక 10 నిమిషాలుండి వేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ నువ్వు టైం ప్రకారం వేసుకోవాల్సిన మెడిసిన్స్ కదా. అదీ కాక నువ్వు ఇన్ని మందులు వాడుతున్నావని అత్తయ్య వాళ్లకు కూడా తెలీదు. ఎవరు నీకు గుర్తు చేయలేరు. సమయానికన్నీ నేనే చూసుకోవాలి. ఒకవేళ నేను బయటకు వెళ్ళినా సమయానికి ఇవన్నీ నువ్వే వేసుకోవాలి. నేను మర్చిపోనులే పార్దు. తప్పకుండా వేసుకుంటాను. కడుపులో పెరుగుతున్న బేబీ గ్రోత్ లేదని డాక్టర్స్ చెప్పారు. ఈ నిజాన్ని మనం మమ్మీ దగ్గర చెప్పలేం. ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాచిన ఈ రహస్యంగానే ఉండిపోవాలి. బేబీ గ్రోత్ బాగా పెరిగే వరకు మనం ఈ విషయాన్ని దాస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎప్పటికీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఏంటమ్మా, నేను విన్నది నిజమేనా? మీరు నా దగ్గర నిజం దాస్తున్నారా? అది కాదత్తయ్య, అసలు ఏం జరిగిందంటే... చెప్పద్దు. చెప్పమ్మా. నువ్వు కాబోయే అమ్మవి. ఈ అమ్మ దగ్గర నువ్వేది దాచొద్దు. ఏం జరిగిందో చెప్పు. ఏంటి, మళ్ళీ ఏ ఉపద్రవం అయినా ఇంటి మీదకొస్తుందా ఏంటి? మీరేదైనా నిజాన్ని దాస్తున్నారా? హాస్పిటల్ నుంచి వచ్చి అంతా బాగుందని అన్నారు కదా. మరిప్పుడు మీ అమ్మ అడుగుతుంటే ఎందుకలా మౌనంగా ఉన్నారు? ఏం జరిగిందో చెప్పవే. మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ ఏం చెప్పారమ్మా? మా దగ్గర నిజం చెప్పండమ్మా. తప్పుగా అనుకోకండి మావయ్య. హాస్పిటల్లో చెకప్ చేయించినప్పుడు బేబీ గ్రోత్ బాగోలేదని డాక్టర్ చెప్పింది. మెడిసిన్స్ వాడాలి, లేకపోతే చాలా ప్రమాదం అని కూడా చెప్పింది. ఈ నిజాన్ని మీకు చెబుదామని నేను చాందినితో చెప్పాను. కానీ చాందినియే వద్దని ఆపేసింది. నీ దగ్గర నిజం దాచాలని కాదు మమ్మీ, నీకు అబద్ధం చెప్పాలని కాదు. అసలే ఇప్పుడు నీ మనసు బాలేదు. ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరు. వదిన ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎప్పుడు వస్తుందో తెలియక అందరం వదిన గురించి ఆలోచనలోనే ఉన్నావు. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బేబీ విషయంలో కూడా ఇలా జరిగిందంటే నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు మమ్మీ. మందులు వాడితే సరిపోతుందని డాక్టర్స్ చెప్పారు. అందుకే ఈ నిజాన్ని నీ దగ్గర దాచాను. కానీ ఇంకో ఉద్దేశం లేదు. తప్పుగా అనుకోవద్దు మమ్మీ. ఏడ్చినట్టుంది. ఊర్మిళ బాధపడుతుందని ఉన్న నిజాన్ని దాచేస్తే రేపు జరగరాంది ఏదైనా జరిగిందనుకో, అప్పుడు జీవితాంతం బాధపడాలి. నిజాలు వినేటప్పుడు కష్టంగానే ఉంటాయి, ఆ క్షణాన బాధ అనిపిస్తాయి.
కానీ నిజం అనేది ఎప్పుడు నిప్పులాగే ఉంటుంది. అది వెంటనే తెలిస్తేనే బాగుంటుంది. ముందు అది తెలుసుకోండి. అవును పార్థు, దయచేసి ఏ నిజాలు ఎవ్వరూ దాచొద్దు. కష్టం నష్టం జరిగిన వెంటనే మాట్లాడుకుందాం. అప్పుడు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నాకు తెలుసు మావయ్య, అందుకే దాచాలి అనుకోలేదు. కానీ ఈ విషయం మిమ్మల్ని బాధ పెడుతుందని, అసలే బాధల్లో ఉన్న మీకు ఇది మరింత ఆందోళన కలిగిస్తుందని చాందినియే చెప్పొద్దంది. తన మాటని కాదనలేక నేను కూడా మీకు ఈ నిజాన్ని చెప్పలేకపోయాను. అమ్మా చాందిని, కన్న పిల్లల్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను, వాళ్ళకి చిన్న ఆపద కూడా రాకుండా పెంచుతున్నాను అని ఎన్నాళ్ళు నేనెంతో మురిసిపోయాను. కానీ నాకే తెలియకుండా జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇదిగో మీరెంత బాధపడుతున్నారనేది నాకెప్పుడు అర్థం అవుతోంది. మంచి చేసినటువంటి భాను విషయంలో కూడా నేను ఆ క్షణంలో ఆవేశపడ్డం వల్లేగా ఈరోజు భాను ఇంటికి దూరమైంది. తన గురించి అందరం బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ బాధలో ఉండి కడుపుతో ఉన్న కూతురు యోగక్షేమాలు కూడా కనుక్కోలేకపోయాను. అందుకే కదా ఈ పరిస్థితి వచ్చింది. ఈ అమ్మని క్షమించమ్మా. లేదు మమ్మీ, మా విషయంలో నువ్వెప్పుడు ఏ లోటు చేయలేదు. ఆస్తుల అంతస్తుల కన్నా మేము ఆనందంగా ఉండేదాన్ని నువ్వు ఎక్కువ కోరుకుంటావని నాకు తెలుసు. మాకే చిన్న సమస్య వచ్చినా నువ్వు బాధపడతావని నాకు తెలుసు. పిల్లలకి ఏ లోటు లేకుండా అపురూపంగా పెంచిన గొప్ప తల్లివి నువ్వు. నాకు తెలుసు మమ్మీ. ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడొద్దు. అసలే బాధలో ఉన్న నువ్వు మరింత బాధకు పడకూడదు అని తప్ప నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను మమ్మీ. నా కడుపులో పెరుగుతున్న రూపం మా అన్నయ్య రాము అన్నయ్యదే అని వదిన చెప్పింది. మంచి మనసుతో చెప్పిన వదిన మాట ఎప్పటికీ అబద్ధం కాదు. అన్నయ్య మళ్ళీ ఇంట్లోకి రాబోతున్నాడని నాకు తెలుసు. అన్నయ్య ఎత్తబోయే కొత్త జన్మకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తను హెల్దీగా పుట్టేలా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో డాక్టర్ మాకు చెప్పింది. మెడిసిన్స్ కూడా రాసింది. అవన్నీ కరెక్ట్గా వాడి 1 మంత్ తర్వాత టెస్టింగ్ కోసం వస్తే టెస్ట్ చేస్తామన్నారు. అప్పుడు రిపోర్ట్స్ బాగా వస్తాయని డాక్టర్ ధైర్యం చెప్పాకే ఈ నిజాన్ని మీ దగ్గర దాచాము. దానికి తగ్గ మెడిసిన్స్ కూడా వాడుతున్నాను. పుట్టబోయే అన్నయ్య అందంగా ఆరోగ్యంగా పుట్టేలా చూసుకునే బాధ్యత నాదమ్మా. పుట్టేది నా అన్నయ్య. నా కడుపులో పుడుతున్నాడు, నా బిడ్డగా పుడుతున్నాడు. తననెంత జాగ్రత్తగా చూసుకోవాలో నిన్ను చూసే నేర్చుకున్నాను. నేను తల్లిగా మారాక పిల్లల్ని ఎలా పెంచాలో నీ నుంచే తెలుసుకున్నాను. చాలా సంతోషం అమ్మా. నువ్వు నా కూతురైనా ఈ మాట చెప్పి నాకు అమ్మగా మారావు. నా బిడ్డకి మరో జన్మనిస్తూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అన్నావు. ఈ మాట చాలమ్మా. ఇంతకు మించిన ఆనందం నాకు వేరే ఏముంటుంది?
అరే ఫోన్ భలే ఉందే, ఎవరిదై ఉంటుంది? ఎవరైనా ఉన్నారా? ఎవరిదో ఫోన్ పడిపోయింది. ఎవరిదో ఫోను, లక్కీగా నాకు దొరికింది. ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి ఈ ఫోన్ నాదే. చూసావా వదినా, పాపం ఈ రాధ పరిస్థితి ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. గతాన్ని మర్చిపోయిందంట, తనకు ఏమీ గుర్తులేదంట. చివరికి తన పేరు కూడా తనకి గుర్తులేకపోతే పెద్దమ్మగారు వాళ్లే చెప్పారంట. ఇది ఎంత విచిత్రంగా ఉంది కదా. అంతే వదినా, ఆ తల్లి ఎప్పుడు ఎవరి విషయంలో ఎలా మారుస్తుందో ఎవరూ ఊహించలేరు. పెద్దమ్మగారి కుటుంబం ఈ ఊరందరూ మంచి కోసం ఆలోచిస్తుంది. ఈ రాధమ్మ కూడా అందరూ బావుండాలని, ఈ ఊరికి ఏదో చెయ్యాలనే అనుకుంది. అలాంటి మంచి మనిషి దూరమైందని ఆ కుటుంబంతో పాటు ఊరందరం కూడా బాధపడ్డాము. మళ్ళీ తిరిగి వచ్చినందుకు అందరం సంతోషించాము. కాని ఇలా జరిగిందంటే పాపం చాలా బాధగా ఉంది. అవును దినా, అసలేమీ గుర్తులేని మనిషి ఒంటరిగా ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో, అదే నాకు ఏం అర్థం కావడం లేదు వదినా. ఇది కూడా అమ్మవారి మహిమేనేమో. అందర్నీ కాపాడే ఆ తల్లి ఈ తల్లిని ఇలా రప్పించుకుందేమో. కాని రాధమ్మ ఇంట్లో కనపడకపోతే మురారిబాబు వాళ్ళంతా కంగారు పడతారు కదా. మనం వెళ్ళి చెప్పేద్దామా? రాధమ్మ ఇక్కడుందని కింద ఊర్లో వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పాను. ఈ పాటికి వాళ్ళకు తెలిసే ఉంటుంది. అదిగో మురారి బాబుగారు వాళ్ళు వస్తున్నారు. నమస్కారం అమ్మగారు. నమస్కారం అయ్యారు. నమస్కారం. పదండి ఇకెళ్దాం. రాధా, ఏంటమ్మా ఒంటరిగా ఇక్కడికొచ్చావేంటి? ఎవరికి చెప్పకుండా ఎందుకొచ్చావు? మురారి గారు నిన్న రాత్రి చెప్పారండి, ఈ గుడికి తీసుకొస్తానని. ఇక్కడికొస్తే నా గతం గుర్తొస్తుందని. నాకు గతం గుర్తు చేయాల్సిన బాధ్యత ఆయనకి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువగా నేనేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. నేనెవరన్నది తెలిసే వరకు నాకు ప్రశాంతత లేదు. అందుకే తెల్లవారే వరకు ఎదురు చూశాను. సూర్యోదయానికి ముందే ఇక్కడికొచ్చి ఆ అమ్మవారి ముందు ఎదురుగా నిలబడ్డాను. ఈ తల్లిని చూసినప్పుడైనా సరే నేనేంటో నాకు తెలుస్తుంది అనుకుని ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ ఏమీ తెలియడం లేదు. ఈ పరిసరాలన్నీ గమనించాను, ఏది గుర్తుకు రావడం లేదు. కనీసం చూసిన ఊహ కూడా తెలియడం లేదు. ఇంకా ఏం చేస్తే నా గతం ఏంటో నాకు గుర్తొస్తుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు బాధపడకు రాధా. చెప్పాను కదా, నీ గతాన్ని నీకు గుర్తు చేసే బాధ్యత నాది. నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత కూడా నాదే అని. ఈ గుడి కాకపోతే ఊళ్ళో చాలా ప్రదేశాలున్నాయి. మనిద్దరం చాలా చోట్లకు వెళ్ళాము, అందరితోనూ మాట్లాడాము. వాటిలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అందులో ఏదో ఒకటి తప్పకుండా నీ గతాన్ని గుర్తు చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. చూడమ్మా, లోకాన్ని కాపాడే జగన్మాత ఈ అమ్మవారు. ఈ తల్లి దయతోనే ఈ ఊరు పచ్చని మాగాణిగా ఉంది. ఊళ్ళో అందరూ సంతోషంగా ఉన్నారు. మా కుటుంబం ఎన్నేళ్లలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిలబడిందంటే దానికి కారణం ఈ కొండ మీదున్న అమ్మవారంటే నమ్ము.
ఈ తల్లిని నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికీ కవచంలా కాపాడుతూనే ఉంటుంది. నిన్ను మా ఇంటికి ఈ తల్లే తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆ అమ్మవారు నా నమ్మకాన్ని నిలబెడుతుంది. ఖచ్చితంగా నీ గతం నీకు గుర్తొచ్చేలా ఈ తల్లి చేస్తుంది. నీ గతాన్ని గుర్తు చేసే ఏదో ఒక ఆధారం ఈ తల్లి తప్పకుండా చూపిస్తుంది. పదమ్మా, ఇంటికెళ్దాం. పద. నా గతాన్ని వెతుక్కుంటూ నా గమ్యం తెలియని ప్రయాణం మొదలుపెట్టాను. నా గతం నాకు గుర్తొచ్చేలా నువ్వే చేయాలి. నా వాళ్ళెవరో నాకు చూపించు స్వామి.